Hello everyone, good evening to all. సో టుడే టాపిక్ వచ్చేసి బాండ్ క్లీవేజ్ కోసం మనం మాట్లాడుకుందాం. సో ఈ కాన్సెప్ట్ అనేది చాలా ఈజీ కాన్సెప్ట్ అండ్ సింపుల్ వేలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎండ్ వరకు వాచ్ చేయండి. సో ఫస్ట్ క్లీవేజ్ అంటే ఏంటి? బ్రేకింగ్ ఆఫ్ కోవలెంట్ బాండ్ బిట్వీన్ టూ యాటమ్స్. అంటే ఏ అండ్ బి అనే టూ యాటమ్స్ తీసుకుంటే ఈ రెండు యాటమ్స్ మధ్య బాండ్ అనేది ఉంటుంది కదా. ఈ బాండ్ బ్రేకింగ్ ఎలా జరుగుతుంది అనేదాన్ని లేదా ఈ బాండ్ క్లీవేజ్ చేయడాన్ని మనం క్లీవేజ్ ఆర్ బ్రేకింగ్ ఆఫ్ బాండ్ అంటాం. సో అది ఖచ్చితంగా కోవలెంట్ బాండ్. ఓకేనా? సేమ్ అంటున్నాం. క్లీవేజ్ అంటే బ్రేకింగ్ ఆఫ్ కోవలెంట్ బాండ్ బిట్వీన్ టూ యాటమ్స్ ఈస్ కాల్డ్ క్లీవేజ్. సో ఇక్కడ ఎగ్జాంపుల్ మీరు చూసుకున్నట్లయితే HCl. ఈ HClలో మధ్యలో ఉండేటటువంటి బాండ్ని బ్రేక్ చేస్తే మనకు అది H+ ప్లస్ Cl- గా కన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే వై బాండ్ బ్రేక్. అసలు బాండ్ అనేది ఎందుకు బ్రేక్ అవుతుంది? సో ఇది కనుక మీరు చూసుకున్నట్లయితే బాండ్ అనేది హీట్, అంటే మనం మాలిక్యూల్ని వేడి చేసినప్పుడు బాండ్ అనేది బ్రేక్ అవుతుంది. లేదా లైట్ కండిషన్, అంటే మనం ఏదైనా లైట్ కండిషన్స్ అప్లై చేసినప్పుడు ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ లైట్ బాండ్ అనేది బ్రేక్ అవుతుంది. అలాగే రియేజెంట్స్, మనం రియాక్షన్ జరపడానికి వాడే రియేజెంట్స్ యూజ్ చేసినప్పుడు కూడా బాండ్ అనేది బ్రేక్ అవుతుంది. సో ఫస్ట్ క్లీవేజ్ అంటే ఏంటి? టూ యాటమ్స్ మధ్యలో ఉండేటటువంటి బాండ్ బ్రేకింగ్ని క్లీవేజ్ అంటాం. అసలు బాండ్ అనేది ఎందుకు బ్రేక్ అవుతుంది అంటే ఏదైనా ఎనర్జీని ఏదో ఒక రూపంలో మనం ఆ మాలిక్యూల్ మీద అప్లై చేసినప్పుడు బాండ్ అనేది బ్రేక్ అవుతుంది. అది హీట్ ఎనర్జీ కావచ్చు, లైట్ ఎనర్జీ కావచ్చు, రియేజెంట్ రూపంలో అయినా కావచ్చు. సో నెక్స్ట్ టైప్స్ ఆఫ్ బాండ్ క్లీవేజ్. సో మీరు ఇక్కడ టైప్స్ ఆఫ్ బాండ్ క్లీవేజ్ చూసుకున్నట్లయితే టూ టైప్స్, హోమోలైటిక్ క్లీవేజ్ అండ్ హెటెరోలైటిక్ క్లీవేజ్. టూ టైప్స్ ఆఫ్ బాండ్ క్లీవేజెస్ మనకి ఇక్కడ జరుగుతాయి. సో అందులో ఫస్ట్ వన్ మీరు చూడండి, హోమోలైటిక్ క్లీవేజ్. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే పేర్లోనే ఉంది హోమో అంటే సేమ్, హెటిరో అంటే డిఫరెంట్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే హోమోలైటిక్ క్లీవేజ్లో వెన్ ఏ బాండ్ బ్రేక్ ఈచ్ యాటమ్ టేక్ 1 ఎలక్ట్రాన్. అంటే ఒక బాండ్ అనేది బ్రేక్ అయినప్పుడు ఒక్కొక్క యాటమ్ ఒక్కొక్క ఎలక్ట్రాన్ని ఈక్వల్గా షేర్ చేసుకుంటే దాన్నే హోమోలైటిక్ క్లీవేజ్ అంటాం. ఫర్ సపోజ్ ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, Cl2 తీసుకున్నాం. Cl2 తీసుకున్నప్పుడు ఏమైంది? క్లోరిన్ మధ్యలో ఉండేటటువంటి బాండ్ అనేది ఈక్వల్గా బ్రేక్ అయ్యి దీనికి ఒక ఎలక్ట్రాన్, దీనికి ఒక ఎలక్ట్రాన్ షేర్ చేసుకుంటాయి. సో ఈచ్ వన్ హ్యావింగ్ సేమ్ ఎలక్ట్రాన్స్, అంటే ఇది ఒక ఎలక్ట్రాన్ తీసుకుంది, అది ఒక ఎలక్ట్రాన్ తీసుకుంది. సో ఇటువంటి టైప్ ఆఫ్ క్లీవేజ్ని మనం హోమోలైటిక్ క్లీవేజ్ అంటాం. సో ఈ హోమోలైటిక్ క్లీవేజ్లో మనకి ఏం ఫామ్ అవుతాయి అంటే ఫ్రీ రాడికల్స్. అంటే మనకు ఒక యాటమ్ మీద ఇలా ఒక డాట్లో సింబల్ ఉంటే దాన్ని మనం అంటే ఒక్క ఎలక్ట్రాన్ ఉంది అని అర్థం అనమాట. దీన్ని మనం ఫ్రీ రాడికల్స్ అని కూడా అంటాం. సో మనకి ఇలా హోమోలైటిక్ క్లీవేజ్ జరగడం వల్ల మనకి ఏం ఫామ్ అవుతున్నాయి? ఫ్రీ రాడికల్స్ ఫామ్ అవుతున్నాయి అన్నమాట. సో నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే వేర్ డస్ ఇట్ హ్యాపెన్. మనకి ఈ హోమోలైటిక్ క్లీవేజ్ అనేది ఎప్పుడు జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది? ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ హీట్ ఆర్ లైట్. అంటే మనం హీట్ ఎనర్జీ ఇచ్చినప్పుడు కానీ లేదా ఎక్కువగా లైట్ కండిషన్స్లో మనకి హోమోలైటిక్ క్లీవేజ్ అనేది జరుగుతుంది. అంటే ఈక్వల్ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి జరుగుతాయి. అంటే ఈచ్ వన్ ఎలక్ట్రాన్ని తీసుకుంటుంది. సో ఫ్రీ రాడికల్ రియాక్షన్స్, అంటే కొన్ని రియాక్షన్స్లో ఫ్రీ రాడికల్స్ ఫామ్ అవుతాయి. అటువంటి రియాక్షన్స్లో కూడా మనకి ఫ్రీ రాడికల్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే హెటిరోలైటిక్ క్లీవేజ్. ఇందాకే చెప్పుకున్నాం. హెటిరోలైటిక్ క్లీవేజ్ అంటే క్లీవేజ్ అనేది డిఫరెంట్గా జరుగుతుంది అనమాట. వన్ బాండ్ బ్రేక్స్, వన్ atom takes 2 electrons
అంటే 2 ఎలక్ట్రాన్స్‌ని కూడా ఒక యాటమే తీసుకుంటది. ఇందాకేం చెప్పుకున్నాం? 2 యాటమ్స్ ఉంటే ఒకటి ఒక యాటమ్, ఒకటి ఒక యాటమ్ తీసుకుంది. బట్ ఇక్కడికొచ్చేసరికి 2 ఎలక్ట్రాన్స్‌ని కూడా ఒకే యాటమ్ తీసుకుంటుందనమాట. ఇప్పుడు సపోజ్ హెచ్‌సిఎల్ చూసుకున్నట్లయితే H+Cl-. సో, ఇప్పుడేంటి H+ అంటే 0 ఎలక్ట్రాన్స్. అంటే ఫర్ సపోజ్ HCl అని చూస్తే 2 ఎలక్ట్రాన్స్ కదా! ఈ 2 ఎలక్ట్రాన్స్‌ని కూడా క్లోరినే తీసుకుంటదనమాట. అంటే H అప్పుడు పాజిటివ్, 0 ఎలక్ట్రాన్స్. క్లోరిన్ నెగెటివ్. నెగెటివ్ అంటే 2 ఎలక్ట్రాన్స్‌ని కూడా క్లోరినే తీసుకుంది అని అర్థం అనమాట. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే ఎలక్ట్రోనెగటివ్ డిఫరెన్స్. సో, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే హైడ్రోజన్ కంటే కూడా క్లోరిన్ అనేది మోర్ ఎలక్ట్రోనెగటివ్. ఎలక్ట్రోనెగటివిటీ అంటే అర్థం ఏంటి? ఎలక్ట్రాన్స్‌ని తన వైపు లాక్కునే గుణం. క్లోరిన్‌కి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ మోర్ ఎలక్ట్రోనెగటివ్ నేచర్ వల్ల 2 ఎలక్ట్రాన్స్‌ని కూడా క్లోరినే తీసుకుంటుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే Cl2 అంటే క్లోరిన్, క్లోరిన్ 2 కూడా సేమ్ ఎలక్ట్రోనెగటివిటీ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఏంటి మనకు హోమోలైటిక్ H2 సపోజ్ H2 తీసుకున్నా H రాడికల్, H రాడికల్ ఇలా సేమ్ ఎలక్ట్రోనెగటివిటీ ఉన్నవి మాక్సిమం మనకి హోమోలైటిక్ క్లీవేజ్‌లోను, డిఫరెంట్ ఎలక్ట్రోనెగటివిటీ ఉన్నవి మాక్సిమం హెటెరోలైటిక్ క్లీవేజ్‌లోను ఇన్వాల్వ్ అయితాయన్నమాట. సో, ఇక్కడ మనకేం ఫార్మ్ అయితాయంటే అయాన్స్. ఇందాక ఫ్రీ రాడికల్స్, ఇక్కడ అయాన్స్ అంటే కార్బానియాన్, నెక్స్ట్ కార్బోకాటయాన్ లాంటి అయాన్స్. ఇక్కడ మీరు చూసుకుంటుంటే H+ అయాన్, Cl- అయాన్. సో, ఇది ఎందుకు జరుగుతుంది అంటే అయానిక్ రియాక్షన్స్‌లో ఎక్కువగా మనకి అయాన్స్ ఫార్మ్ అయితాయి. అలాగే పోలార్ సాల్వెంట్స్ అంటే ఇప్పుడు సపోజ్ H2O తీసుకున్నాం అనుకోండి. ఇది మనకి పోలార్ సాల్వెంట్. ఇది ఎలా బ్రేక్ అవుతుంది? H+ OH- అయాన్స్‌గా మనకు కన్వర్ట్ అవుతుంది. అంటే ఒక బాండ్‌ని OH ఆక్సిజన్ అనేది హైడ్రోజన్ కంటే మోర్ ఎలక్ట్రోనెగటివ్ కాబట్టి ఈ 2 ఎలక్ట్రాన్స్‌ని ఇదే తీసుకుంటుందన్నమాట. ఇప్పుడు అర్థమైందా? సో, సింపుల్‌గా ఎగ్జాంపుల్‌లో చూసుకుంటే ఒక ఇంట్లో ఇద్దరు పిల్లలున్నారు. ఇద్దరు పిల్లలున్నప్పుడు అమ్మ ఏదైనా దోసలో ఏవో చేసిందనుకోండి. ఇద్దరికీ సమానంగా అంటే చిన్నవాడికి ఒకటి, పెద్దవాడికి ఒకటి ఇద్దరికీ సమానంగా ఇచ్చిందనుకోండి. అక్కడ ఉండేటటువంటి బాండ్ హోమోలైటిక్ క్లీవేజ్. అలా కాకుండా పెద్దవాడికి 2 చిన్నవాడికి అసలు ఏమీ ఇవ్వలేదనుకోండి. అంటే ఏది చేసినా ఒకడికే ఎక్కువ ఇచ్చి ఒకడికి ఇవ్వకపోతే అక్కడ ఉండేదేంటి హెటెరోలైటిక్ క్లీవేజ్ అనమాట. ఓకేనా? ఇద్దరిని సమానంగా చూస్తే హోమోలైటిక్ క్లీవేజ్, డిఫరెంట్ అయితే హెటెరోలైటిక్ క్లీవేజ్. సో, దిస్ ఈస్ ద క్లీవేజ్, బాండ్ క్లీవేజ్ కాన్సెప్ట్. సో, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.